థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పిఎంపీ ఈ వ్యవస్థ ఉండాలా వద్దా, ఇదే ప్రధాన ప్రశ్నగా ఈరోజు మనం భూపాలపల్లి జిల్లాకి రావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా IMS సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ ప్రధాన్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా BVR న్యూస్ యాజమాన్యానికి నా వాయిస్ తీసుకోవడానికి ఇంత దూరం వచ్చిన టీంకి ధన్యవాదాలు. సార్ పాయింట్కి వస్తున్నా. మీరు చాలా పెద్ద హాస్పిటల్, మంచి పేరైతే ఉన్నటువంటి హాస్పిటల్ ఇది భూపాలపల్లి జిల్లాలో. మీరేం మాట్లాడాలనుకుంటారు? ముఖ్యంగా ఆర్ఎంపీ అనే వ్యవస్థ మీద మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? ఆర్ఎంపీ వ్యవస్థ మీద నేను మాట్లాడుకోదలుచుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, చాలామంది ఆర్ఎంపీలు వాళ్ళకు తెలియకుండా, అంటే తెలిసి తెలియని పరిజ్ఞానంతో పేషెంట్ ట్రీట్ చేయడం వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే రీసెంట్గా మనం టీవీలో న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా, ఒక గర్భిణికి అబార్షన్ చేయడము, అది వికటించి ఆమె చనిపోవడం, ఓ పేషెంట్కి సర్జరీ చేయడం, ఆమె చనిపోవడం, ఇట్లా చాలా వరకు జరుగుతున్నాయి. రీసెంట్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పేషెంట్కి పక్షవాతం వస్తే ఒక ఆర్ఎంపీ 24 hours తన దగ్గరే ఉంచుకున్నాడు. అది మరి తనకు పక్షవాతం అని తెలిసో తెలియదో మొత్తానికైతే 24 hours తన దగ్గర ఉంచుకుని తర్వాత రిఫర్ చేశారు. ఇలా వీటి వల్ల ఏంటంటే పేషెంట్ ఆరోగ్యానికి నష్టం ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు మన వైద్య వ్యవస్థలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా పేషెంట్కి నష్టం చేయకూడదు, మన ద్వారా పేషెంట్ నష్టం చేయకూడదు, లాభం చేయకపోయినా పర్లేదు. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే ఆ ఇగ్నోరెన్స్, అంటే ఆ తెలియని తలం వల్ల దాన్ని అక్కడే పేషెంట్ ట్రీట్ చేయడం, కొన్నిసార్లు ప్లేట్లెట్స్ 10,000 ఉన్నా కూడా అక్కడే ఉంచుకోవడం, వీటి వల్ల చాలా వరకు పేషెంట్కి ఇబ్బంది జరుగుతుంది. అంటే అక్కడ ఇప్పుడు ఆర్ఎంపీ అనే ఒక పర్సన్ అక్కడ టెస్టులు చేయకుండానే ఇంజెక్షన్లు అవి ఇస్తున్నారు అని చెప్పేసి మీరు అనేది. ఇప్పుడు టెస్టులు చేస్తేనే ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. యూజువల్గా టెస్టులైనా ఏవైనా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చేసి, క్వాలిఫైడ్ డాక్టర్ మందులు రాస్తే దానికి ఒక ఉంటుంది. ఎందుకంటే ప్రతి మందుకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతిసారి మనకు మంచిగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పారాసిటమాల్ ఇస్తే సడన్గా ఒళ్ళంతా రియాక్షన్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి, దానికి మేము కొంచెం క్వాలిఫైడ్, మేము నేర్చుకొని చదువుకొని ఉన్నాం కదా, వాళ్ళు ఆ టైంలో ఆ ఊర్లలో అక్కడ సడన్గా ఇంజెక్షన్ పెట్టగానే దానికి సడన్గా రియాక్షన్ రావని కథం పేషెంట్కి ఏం చేయలేదు. సడన్గా పేషెంట్ డెత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఏ ఇంజెక్షన్తోనే రావచ్చు, పారాసిటమాల్తో రావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టు మోనోస్, ఇలా ఏ ఇంజెక్షన్కైనా మన రియాక్షన్ రావచ్చు. ఇలాంటివి మనము ఊళ్ళల్లో మనకు సౌకర్యాలు ప్రదేశంలో ఇవన్నీ పెట్టడం వల్ల పేషెంట్కి నష్టం. సరే, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా వరకే మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా ఆర్ఎంపీలతోటి ఎట్లాంటి కేసెస్ని మీరు చూసిళ్ళు? అన్ని రొటీన్గా అందరు ఇలా ఎక్కడ ఏ ప్రాక్టీస్లో చూస్తారు, నేను అలానే చూస్తాను. కేసెస్ గురించి అంటే ఎక్కువగా నష్టపోయినటువంటి, ఇప్పుడు పేషెంట్స్ వెళ్తారు, తెలిసి తెలియక వెళ్తారని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లాంటి నష్టాన్ని మీరు చూసిళ్ళు యాజ్ ఎ డాక్టర్గా? ఎక్కువగా ఏంటంటే, ఇప్పుడు నిన్న 2 రోజుల కింద జరిగిన విషయం, పేషెంట్కి కడుపు నొప్పి ఉంది, జ్వరం ఉంది, మోషన్ రావట్లేదు. సో అలాంటి కేసుకి ఏంటంటే ఇంజెక్షన్స్ అవి పెట్టారు. సాయంత్రం వరకు పేషెంట్ మళ్ళీ నొప్పి వచ్చింది, మళ్ళీ ఇంజెక్షన్స్ పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా దగ్గర తీసుకొచ్చారు పేషెంట్. అప్పటికి చూస్తే పేషెంట్ పొట్ట మొత్తం ఇంతగా వాపెక్కింది, బీపీ మొత్తం లేదు, పల్స్ మొత్తం ఫీబుల్ ఉంది, అంటే పల్స్ దొరకట్లేదు. అది ఇమీడియట్గా నేను రిసెస్టేట్ చేసి వరంగల్ పంపించాను. అక్కడ దాదాపు నైట్ వరకు సర్జరీ అయిపోయి చనిపోయింది. అంటే చనిపోయింది. ఇది ఇలాంటివి ఏమవుతాయంటే, మనం తెలిసి తెలియక మనం ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే జ్వరం వచ్చింది, ఒక పారాసిటమాల్ వేసుకొని పెద్ద డాక్టర్కి వెళ్ళండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మనకు గవర్నమెంట్ ప్రతి జిల్లాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, అడిగి పంపిస్తే ఆ ఆర్ఎంపీకి ఒక సరే మా సేవ చేసినట్టు ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు కూడా గ్రామీణంగా, ఇప్పుడు చాలామంది ఎవరూ లేని సమయంలో వాళ్ళు పేషెంట్ సర్వీస్ చేశారు. కానీ దాంట్లో కొంతమంది ఏంటంటే ధనార్జన, లేకపోతే పేషెంట్ కొంచెం ఈ రకంగా ఎక్కువ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలన్న విషయం మీద కొంచెం చాలా దూరం వెళ్ళిపోయారు కొంతమంది. వాటి వల్ల పేషెంట్కి, సమాజానికి నష్టం జరుగుతుంది. ఇదంతా డబ్బు ఆశ వల్ల అన్ని డబ్బు, పవర్, మన ఊర్లో మంచి పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అన్ని కలిపి ఉంటాయి. మెయిన్గా ఏంటంటే, నేను ఆర్ఎంపీలకు పిఎంపీలకు విన్నవించుకునేది ఏంటంటే, మీకు తెలియనంత వరకు ఆ పేషెంట్ని ముట్టుకోకండి, దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రికి పంపించండి. అది ప్రైవేట్ హాస్పిటల్కే కాదు, 100 bed హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, లేదా ప్రతి జిల్లాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి పంపించేసింది. ఎందుకంటే ఇంట్లో అక్కడే హాస్పిటల్లో చిన్న బెడ్ వేసి మనం ఉంచుకొని ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఇది మీరు చేసే ఫైట్ ఏదైతే ఉందో, IMA వాళ్ళు కావచ్చు, TGMC వాళ్ళు కావచ్చు, ఈ ఆర్ఎంపీ మీద, పిఎంపీ మీద ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఫైట్, నిజంగా మీరు సక్సెస్ గావిస్తారా? అంటే ఇక్కడ మీరు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు,
కానీ ఆర్ఎంపీ పిఎంపీ ఆ క్లినిక్స్ అనేది అలాగే ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి అంటే దీని గురించి ఒక సందిగ్ధతలో ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? సందిగ్ధత ఏం లేదండి. ఇప్పుడు మన కాళేశ్వరం పక్కన ఒక పల్లెటూరు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మన పేషెంట్, ఆ ఏరియాలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో ఉండడు. ఆ ఏరియాలో ఒక పిహెచ్సి ఉండదు, ఆ ఏరియాలో ఏముండదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా జ్వరం వస్తే ఆ దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గర పేషెంట్ వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో సర్వీస్ చేయడానికి వేరే వాళ్ళు లేరు. గవర్నమెంట్ ఏం చేయాలి? అంత దూరం వరకు సర్వీస్ వెళ్ళడానికి మనం ఒక గవర్నమెంట్ డాక్టర్ని వీళ్ళని అక్కడ రిక్రూట్ చేసుకుంటే పాపం పేషెంట్ సర్వీస్ చేయడానికి ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎవరు లేనప్పుడు వీళ్ళు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి పేషెంట్కి ఆస్కారం ఉంది. ఆర్ఎంపీలు ఏం చేస్తున్నారు? కొంతమంది మితిభిన్న వైద్యం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన చేసి పంపిస్తున్నారు. అందులో కూడా తెలిసింది కొంచెం పేషెంట్ మంచి చేసి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇంకా ధనార్జన లక్షణంగా, కొంతమంది తెలిసి తెలియక కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. అది ప్రతి వ్యవస్థలో ఉన్నట్టు ఇప్పుడు మా వ్యవస్థలో కూడా కొంతమంది హాస్పిటళ్ళు కమిషన్లు ఇచ్చి వాళ్ళని వెంటబడి వాళ్ళని కేసులు పంపించానని ఇలా రకరకాల వాళ్ళని కూడా వేధించి ఇట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల రెండు వ్యవస్థలు నష్టం అయిపోయాయి. ఇవన్నీ కొంచెం అంటే గవర్నమెంట్ ద్వారానే ఇవన్నీ కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం మంచిది. ఎందుకంటే చట్టాలంటే ఓన్లీ కేసులు పెట్టడం వల్ల కాదు, ప్రజలకు ఆ ఏరియాలో ఒక రకమైన సర్వీస్ అందుబాటులో ఉంటే ఇవి మెల్లమెల్లమెల్ల తగ్గించుకోవచ్చు. అటు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. సార్, ఇయర్లీ అప్రాక్సిమేట్లీ చెప్పండి, మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తూ ఉన్నారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఒక 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు మన 7,000 మందా? 7,000 మంది. ఇది తెలంగాణ స్టేట్లోనా? ఓన్లీ తెలంగాణ స్టేట్లో. ఓన్లీ సంవత్సరానికి 7,000 మెంబర్స్ 7,000 మంది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ పర్ ఇయర్లీ. ఓ మై గాడ్. ఓకే. ఇప్పుడు ఒట్టి మన భూపాలపల్లిలోనే మెడికల్ కాలేజ్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. అట్లా ప్రతి జిల్లాకి చాలా వరకు మెడికల్ కాలేజ్ వచ్చాయి కదా. ఇంచుమించు 33-34 జిల్లాలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న డాక్టర్స్తో పాటు కొన్ని పెద్ద కాలేజీలలో 200 సీట్లు ఉంటాయి. అట్లా మొత్తం కలిపి మనకు 6,000 నుంచి 7,000 మంది వస్తారు బయట. మరి దీన్ని ఎట్లా సెట్ చేయాలి? సో ఇంతమంది ఇయర్లీ వస్తున్నారంటే ఎట్లా సెట్ అవుతుంది ఇదంతా వ్యవస్థ? ఇంతమంది డాక్టర్స్ బయటికి వస్తున్నారు అంటే వీళ్ళందరినీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ పల్లెటూర్లలో ఏదైతే డాక్టర్స్ సదుపాయం లేని వ్యవస్థలో అక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకునే సదుపాయాలు ఉంటే చాలా వరకు ఇవన్నీ తగ్గించుకోవచ్చు. మన పేషెంట్కి కావాల్సిన వైద్యం అందుతుంది, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఏదైనా మన ముఖ్య ఉద్దేశం పేషెంట్కి ప్రాణ నష్టం జరగకూడదు. ఎక్కడో కాళేశ్వరం దాటిన వాడికి గుండెపోటు వస్తే ఇంత దూరం వచ్చిన వాడికి ప్రాణ నష్టం జరగకుండా గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేసుకోవాలి. ఓకే. ఆర్ఎంపీ వల్ల ప్రధానమైన ప్రశ్న ఏంటిదంటే అర్ధరాత్రి అయితే సరే మేము అందుబాటులో ఉంటామంటున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారా అని చెప్పేసి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నేను దానికి తప్పు కాదనట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన రిమోట్ ఏరియాలలో బొర్లగూడెం అనే ఊర్లో డాక్టర్ ఎక్కడున్నా లేరు, ఆర్ఎంపీ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా ఆర్ఎంపీలకు, అరే ఆయనకు ఛాతీ నొప్పి వస్తుంది, నువ్వు ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చి పొద్దున్న వరకు పడుకోబెట్టేస్తే అది గుండెపోట, మరి ఎస్డిటియా, పెప్టిక్ అల్సర్, అది ఏం తెలియకుండా ఒట్టి ఇంజెక్షన్ ఇచ్చి పెడితే మార్నింగ్ వరకు చనిపోతున్నారు. అదే వాడికి ఛాతీ నొప్పి వచ్చింది, వాడికి వెంటనే మీరు దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ చేసేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి పంపిస్తే అయిపోతుంది. మీరు చేసి ఇంటికి వెళ్ళి పడుకోమనేసరికి కదా పేషెంట్కి ఇట్లా చాలా కేసెస్ ఓన్లీ కేవలం గుండెపోటు అని తెలియక అది ఛాతిలో మంట అనుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఇంజెక్షన్ ఇచ్చి తగ్గిపోయిందని కాసేపు తగ్గిపోతుంది, కానీ తర్వాత మళ్ళీ సీరియస్ అయిపోతుంది. ఇలా కాకుండా మీకు తెలిసింది కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి పెద్ద హాస్పిటల్ పంపించండి, దానివల్ల చాలామంది బతుకుతారు. ఓకే సార్, ఇప్పుడు నిజంగా ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ ఈ వ్యవస్థ వల్ల నిజంగా నష్టం భారీ ఎత్తున జరుగుతుందా? మెయిన్గా ఒక రకంగా అయితే నష్టం భారీ ఎత్తున జరుగుతుందని నేను చెప్పొచ్చు. ఏ రకంగా అంటే నిజమా? ఒక రకంగా అన్ని రకాలు కాదు. ఒక రకంగా అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం చిన్నప్పుడు మనం గమనించండి, మనకు జ్వరం వచ్చిన తర్వాత మనకు ఒక 2-3 రోజులు 4 రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోయింది. మన చిన్న వయసులో ఉన్నప్పుడు మన అమ్మగారు ఇచ్చిన మందులు లేకపోతే పాలు అవి తాగడం వల్ల చాలా వరకు తగ్గిపోయేది. 3-4 రోజుల తర్వాత తగ్గిపోయింది. మన అప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ డే జ్వరం రాగానే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ లేకపోతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ లేకపోతే మెడికల్ షాప్లో తీసుకొచ్చి వేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు ఈజీగా తగ్గే రోగాలు ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా పనిచేయకుండా మారిపోతుంది. మన బ్రిటిష్ మీడియా వాళ్ళు చెప్పినట్టు మన భారతదేశంలోనే యాంటీబయాటిక్ వినియోగం ఎక్కువ, మన దగ్గరే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఛాన్స్ ఎక్కువ. కరోనా వైరస్ అట్లాంటి సూపర్ బగ్ ఇన్ఫెక్షన్స్ మన దగ్గర వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కేవలం యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడడం వల్లే. అలా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఉంటే చాలా వరకు మనం సేఫ్గా ఉన్నట్టు. ఇంత పెద్ద భారతదేశ జనాభాకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో.
మరి ఇప్పుడు ఈ వ్యవస్థ ఆర్ఎంపీ కావచ్చు, పిఎంపీ కావచ్చు, ఈ వ్యవస్థకి ఇవి మెడిసిన్స్ కానీ ఈ ఈ యాంటీబయాటిక్స్ కానీ ఇవి ఎట్లా వస్తున్నట్టు? షాప్స్, మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, దానికి ఏం రెస్ట్రిక్షన్స్ అంటే ఏమి ఉండవా? అవి గవర్నమెంట్కి తెలియాలి. ఎందుకంటే గవర్నమెంటే యాక్చువల్గా ఒక లైసెన్స్డ్ ఫార్మసీ ఉండాలి, ఈ మెడికేషన్స్ అన్ని లైసెన్స్ షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక పరిమితి మించి ఉండకూడదు. ఎక్కడైనా లైసెన్స్ ఫార్మసీ ఉండాలి. అవి విషయం బయటికి మందులు కూడా ఇవ్వకూడదు, మందులు కూడా బయట ఇవ్వకూడదు. ఇంటికాడ చిన్న రూమ్లో బెడ్లో సెలైన్ పెట్టి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వకూడదు. అట్లా రీసెంట్గా ఒక పేషెంట్కి కేవలం ర్యాంటాక్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ కొలాప్స్ అయిపోయి వచ్చారు, తీసుకొచ్చారు. సో ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి బయట. నేను చెప్పేది ఏంటంటే, మనము ఎవరం, నేను ఒక వైద్యునిగా నేను పనిచేసినా, మీరు బయట పనిచేసినా, వేరే వాళ్ళు ఎవరు పనిచేసినా, గవర్నమెంట్ వ్యవస్థలు పనిచేసినా, మనకేంటంటే ఒక వ్యక్తికి నష్టం జరగకుండా చేయాలి. ఒక వ్యక్తి ప్రాణానికి నష్టం జరగకుండా ఎంతవరకు అతనికి మంచి చేయాలో ఆ రకంగానే మనం ప్రయత్నం చేయాలి. ఓకే సరే. ఇప్పుడు పిఎంపీ ఆర్ఎంపీ వ్యవస్థల్ని డాక్టర్ అని పిలవచ్చా, పిలవద్దా? పిలవకూడదు. ఇప్పుడు సాంప్రదాయకంగా అప్పుడెప్పుడో 40-50 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మీరు సడన్గా పిలవద్దు అంటే ఎట్లా చూడాలి? యాక్చువల్గా డాక్టర్ అంటే మనం ఒక చదివి, ఒక డిగ్రీ చేసి, ఒక పట్టా తెచ్చుకొని, మనం ఇవన్నీ చేసి ఒక డిగ్రీ పెట్టుకుంటాం కదా, దాన్ని ఇప్పుడు నా దగ్గర మనం బయట ఒక 5 years 10 years ఒక డాక్టర్ దగ్గర పనిచేసి మనం బయట హాస్పిటల్ పెట్టుకొని డాక్టర్ని పెట్టుకోవడం వల్ల మనం ఒకరిని మిస్లీడ్ చేసినట్టే. మిస్లీడ్ అంటే జనాల్ని మనం నమ్మించి మనం మోసం చేసినట్టే అవుతుంది. నువ్వు జెన్యున్గా నేను ఆర్ఎంపీ అంటే కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అలా కాకుండా నేను జస్ట్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఈ సందర్భం మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నేను ఆర్ఎంపీ పిఎంపీలకు ఉపయోగపడే విధంగా, ఇటు డాక్టర్స్కి ఉపయోగపడే విధంగా నా దగ్గర ఒక సలహా ఉంది. ఓకే చెప్పండి. ఇది అంటే మంచిదో చెడో నాకు తెలియదు, కానీ అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు ఇన్ని వేల మంది ఆర్ఎంపీలు ఉన్నారు, ఇన్ని వేల మంది డాక్టర్స్ ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని వేల మంది ఆర్ఎంపీలకి మనం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటే సిపిఆర్ మీద అవగాహన సదస్సు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ అంటాం బయట మనము, వీళ్ళకి అలా కాకుండా ఎమర్జెన్సీ సంబంధించి సిపిఆర్ సంబంధించి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కాళేశ్వరంలో ఉన్న అతనికి గుండెపోటు వస్తే అట్లీస్ట్ వాళ్ళు సిపిఆర్ చేయడం నేర్చుకుంటే అక్కడ నుంచి వాళ్ళు రిసెసిటీ చేసేటప్పుడు పక్కన వేరే దగ్గర పెద్ద హాస్పిటల్కి వచ్చే వరకు పేషెంట్ బతికే అవకాశాలు ఉంటాయి. ఇలా వాళ్ళని కొంచెం ఆ రకంగా మనం ఉపయోగించుకుంటే చాలా బెటర్. అది వాళ్ళకు మంచిది, గవర్నమెంట్కి మంచిది, జనాలకు మంచిది. ఇటు ఉన్న పెద్ద హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్ ఈజీగా ట్రీట్ చేయడానికి కూడా బాగుపడుతుంది. ఎందుకంటే కేవలం సిపిఆర్ అనే వ్యవస్థ అంటే ఒక ప్రాక్టీస్ తెలియకనే చాలామంది చనిపోతున్నారు. అలాంటి అందరికీ ట్రైనింగ్ ఇస్తే మంచిది. ఈ అన్ని ప్రాక్టీస్ కంటే అది చాలా మంచిది. అట్లాంటి ఇప్పుడు యూఎస్లో, అంటే నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్ కాబట్టి చెప్తున్నాను, యూఎస్లో ఎమర్జెన్సీ టీం ఉంటుంది, సెపరేట్గా టెక్నికల్ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బయట వాళ్ళు హాస్పిటల్లో చేసే పనులన్నీ బయట చేయగలుగుతారు, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ అలా ఉంటాయి. అట్లా చాలామందికి మనం ఓన్లీ కేవలం సిపిఆర్ మీదే ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ లాగా మనం వాడుకోవచ్చు. అది వాళ్ళకు మంచిది, వాళ్ళకు బేసిక్ పని ఉంటుంది, ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది సమాజంలో. మీ భూపాలపల్లి జిల్లా వరకు వస్తే ఈ టౌన్ వరకే ఎన్ని ఆర్ఎంపీలు ఉన్నాయి అనుకుంటున్నారు? నెంబర్ అయితే చెప్పాను కానీ చాలా ఉన్నాయండి. ఒక 1000 ఉండొచ్చు. టౌన్ వరకు వద్దు, ఒక విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 300 వరకు అయితే ఉండొచ్చు. 300. ఓకే. మరి మీరు అందరూ ఫైట్ చేస్తూ ఉన్నట్టు, మరి ఈ 300లలో ఇప్పుడు ఇల్లీగల్గా పాల్పడుతున్నటువంటి ఆర్ఎంపీ పైన మీరు ఎందుకని ఫైట్ చేయలేకపోతారు? ఏదైనా నేను చెప్పాను కదా, ప్రతి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ వ్యవస్థలో కూడా ఉన్నాయి, అది ఒప్పుకోవాల్సింది, నిజం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఒక్కడం ఇద్దరం ముగ్గురం ఫైట్ చేయడం కాదు, అందరూ కలిసికట్టుగా ఫైట్ చేయాలి. అందులో వాళ్ళ దాంట్లో కూడా మంచి చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మంచి చేసేవాళ్ళు అంటే వెంటనే పేషెంట్కి ఇది నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు చూపించుకొని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కొత్తగా ఇప్పుడు వచ్చిన పిల్లలు ఇంకా మరీ దారుణం తయారయ్యారు. అలా కాకుండా అందరూ ఈ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థ అయినా అందరం కలిసికట్టుగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. నేను చెప్పినట్టు వాళ్ళకు ఖచ్చితంగా ఒక రకమైన ట్రైనింగ్ ఇప్పించేసి, అందులో కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎంజిఎం మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న ఎమర్జెన్సీ టీమ్కి అటాచ్ చేయండి. వాళ్ళ కేసెస్ అంబులెన్స్లో వాళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి అట్లీస్ట్ అట్లయినా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది, జాబ్ లేని యువతకు అట్లా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. యాక్చువల్లీ ఆర్ఎంపీ అనే పర్సన్ దగ్గర ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? ఇప్పుడు అతని క్లినిక్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? చాలా మంచి క్వశ్చన్ ఇస్తారు. యాక్చువల్గా జెన్యున్గా చెప్పాలంటే మనము ఏ మందు ఇచ్చినా కూడా ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అనేది మనకు
ఎలా డీల్ చేయాలో తెలియనప్పుడు ఆ మందులు మనం ప్రత్యేకంగా వాడుకోకపోవడం మంచిది. ఇప్పుడు చిన్నగా మనం ఒక యాంటీబయాటిక్ ఇస్తానంటే యాంటీబయాటిక్తో కూడా ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చి బీపీ పడిపోవడం వచ్చు. అది ఎట్లా ట్యాకిల్ చేయాలని తెలియనప్పుడు ఆ మందులు ఇవ్వకపోవడం మంచిది. మెజారిటీ ఆఫ్ ద టైం పారాసిటమాల్ జస్ట్ జ్వరానికి వాటికి వీటికైతే పెద్దగా నష్టమైతే లేదు. అది కూడా కొంతమందికి ఉండొచ్చు, కానీ చాలామందికి 99% నష్టం ఉండదు. అలా చిన్న చిన్న వాటికైతే ఏం కాదు. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి పర్టికులర్ ఏంటంటే ఏమీ ఉండకపోవడమే మంచిది. అంటే బెడ్స్ ఉండవద్దు అది ఇది అని చెప్పేసి మీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటూ ఉన్నారు కాబట్టి నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను. యాక్చువల్లీ మీరేం చెప్తారని చెప్పేసి. క్వాలిఫైడ్ కాదు, ఎవరైనా చెప్పేది అది. బెడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక ఐవీ క్యాన్లా పెట్టి మనం ఫ్లూయిడ్ ఇస్తున్నామంటే అక్కడ మనం ఎంతో కొంత మనం పేషెంట్ ట్రీట్ చేస్తున్నట్టే కదా. ఏదైనా జరగవచ్చు. నా బాధ ఏంటంటే 10 మందికి జ్వరం వస్తే 6గురికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం మందులు వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది. ఒక 3-4కి మనం ఏదో మందులు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా మన అందరికీ మనం దొరకబట్టి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎవరికొరికి వేరే రియాక్షన్స్ వస్తే మన ప్రాబ్లం అవుతుంది. అట్లా ఎవరికైనా రావచ్చు, నేను ఇచ్చినా రావచ్చు, ఎవరు ఇచ్చినా రావచ్చు. కొన్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ ఉండాలి. మనకు ఆక్సిజన్ ఉండాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ అవన్నీ ఉండాలి. ఐఎంఏ భూపాల్పల్లి సెక్రటరీగా ఉన్నారు మీరు జిల్లాకి. భూపాల్పల్లి జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్? ప్రజలకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే చిన్న చిన్న జ్వరాలకు వెంటనే ఎక్కడ పడితే అక్కడ మందులు తీసుకోకండి, ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్ వేసుకోకండి. యాంటీబయాటిక్స్ కూడా విపరీతంగా వాడకండి. ఒక రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరే అవసరమైతే వీలైనంత వరకే వాడుకోండి. అనవసరంగా లేనిపోని ఇంజెక్షన్స్ ఇవి కూడా వేసుకోవడం అయితే మంచి విషయం కాదు. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక స్టిరాయిడ్స్ కూడా ఇస్తున్నారు. వాటి వల్ల ప్రజలకే నష్టం. ఇప్పుడు నష్టం అంటున్నారు అంటే ఇప్పుడు విలేజ్ పీపుల్స్కి అంతగా ఏం తెలియకపోవచ్చు మేబీ. ఎందుకంటే ఫార్మర్స్ ఇల్లిటరేట్ ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఆర్ఎంపీ వాళ్ళు ఇంజెక్షన్ ఎట్లా ఇస్తే అట్లనే ఇంకా. సో దీని గురించి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వండి. విలేజ్ పీపుల్లో అక్కడ ఎవరు డాక్టర్స్ క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆర్ఎంపీ దగ్గరికే వెళ్తారు. వాళ్ళు ఇంత దూరం రారు. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళే సర్వీస్, ఎప్పటి నుంచో సర్వీస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను చెప్పేది విలేజ్ పీపుల్కి వాళ్ళకి ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. ఆర్ఎంపీలకి మనం చెప్తున్నాం, మీ దగ్గరికి వచ్చే వాళ్ళను వీలైనంత వరకు మీరు మంచిగా ఫస్ట్ ఎయిడ్ అవి చేసేసి పెద్ద హాస్పిటల్ పంపించేస్తాం. అనవసరంగా అట్టే పట్టి ఉంచుకోవద్దని మనం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఒక సూటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఆర్ఎంపీలకి ఎంబీబీఎస్ డాక్టర్లకి మంచి సత్సంబంధాలు అంటే మొన్నటి వరకు ఉన్నాయి, ఇప్పుడేమో నాకు తెలియదు, ఇప్పుడైతే నాకు తెలియదు. మీకును ఆర్ఎంపీలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంటే ఆర్ఎంపీలో మీ దగ్గరికి పేషెంట్స్ పంపించడం లాంటిది ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉందా? పంపిస్తారు. నాకు కూడా ఆర్ఎంపీలు చాలా వరకు ఫోన్ చేసి సరే ఇలా పేషెంట్ ఉన్నారు, బాగా సీరియస్ ఉన్నారు, పంపిస్తున్నాను పంపిస్తారు. దానిలో పెద్ద విషయం లేదు. నేను అదే చెప్తున్నా కదా, పేషెంట్ సీరియస్ ఉంది ఒక పెద్ద హాస్పిటల్ పంపించవచ్చు. అంతేగాని మానిటరీ రిలేషన్షిప్ అంటే మనం ఒక పేషెంట్ని అమ్ముకోవడం, కమిషన్ ఇప్పుడు నేను పేషెంట్ పంపిస్తున్నాను నాకు ఇంత కమిషన్ ఇవ్వాలి అలా అనేవాళ్ళు, అలా పేషెంట్ని మనం అమ్ముకోవద్దు. నా దృష్టిలో ఏంటంటే పేషెంట్ని మనం రోగిని అమ్ముకున్నాక మనం ఆ డబ్బులు మనం ఏం చేసుకుంటాం, రాత్రి ప్రశాంతంగా కూడా పడుకోలేం. అట్లా కాకుండా మంచి వాళ్ళు ఉన్నారు నాకు. అంటే జెన్యూన్ ఏంటంటే కొంతమంది చాలా ఓల్డ్గా ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు జెన్యూన్గా వాళ్ళ పేషెంట్ నష్టం జరగకుండా వెంటనే పంపిస్తారు. వాళ్ళు పంపిస్తే నాకు ఇక్కడ అవుతూ ఇక్కడ చేస్తాను, లేదా నేను పెద్ద హాస్పిటల్ పంపిస్తాను. అంతేగాని మనము కమిషన్ కోసం పేషెంట్లను అటు తిప్పి ఇటు తిప్పి అట్లాంటివి అయితే అది అసలు ఈ వ్యవస్థకు మంచిది కాదు. ఎవరికి ఆ డబ్బులతో సంపాదించే మా ఎంబీబీఎస్ వైద్యులకైనా పెద్ద ఎండి డాక్టర్లకైనా ఆర్ఎంపీలకైనా అలా కమిషన్లు చేసి బయటికి తీసుకెళ్ళి సంపాదించే డబ్బులు ఎప్పుడూ మంచివి కావు. సార్ ఒక మేజర్ ప్రశ్న ఏంటిదంటే ఇప్పుడు ఆర్ఎంపీ అనే పర్సన్ ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్తే అంటే డెంటల్ సమస్యతో వెళ్ళినా వాళ్ళు వైద్యం అందిస్తూ ఉన్నారు, ఇంకా ఏ బాడీలో ఏ సమస్యతో వెళ్ళినా కూడా వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్కి కొన్ని అంటే లిమిట్స్ ఉంటాయి కదా, మరి దీని గురించి ఏం మాట్లాడతారు? లిమిట్స్ స్టార్టింగే చెప్పాను కదండి, అసలు మీ పరిధి అంత లేదు, అంత దూరం వెళ్ళకూడదు. పంటి డాక్టర్ అనేది వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు పంటి డాక్టర్ అవుతారు. నాలాంటి వాళ్ళు ఒక 7-8 సంవత్సరాలు కష్టపడితే నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఒక 8 సంవత్సరాలు కష్టపడి 9 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు న్యూరోఫిజిషియన్ అవుతున్నారు, కార్డియాలజిస్ట్ అవుతున్నారు. ఇవన్నీ నేనే కొన్ని రకాల కేసులు చూడకుండా వేరే డాక్టర్ పంపిస్తాను. అలాంటిది అన్నీ కలిపి మనం ఆల్ ఇన్ వన్ చేయాలంటే అది కష్టం. ఇది అలా ప్రాక్టీస్ కాదు. మరి ఆల్ ఇన్ వన్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటున్నాయి? ఇది మీరు అడిగినట్టే ఇంతకుముందు చెప్పాను కదా, అది గవర్నమెంట్కే తెలియాలి. ఎందుకంటే ఇన్ని రకాల ఫార్మసీ పర్మిషన్స్ మరి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు. ఆ మందులు కూడా ఎలా వెళ్తాయో కూడా నాకు అది ఇక గవర్నమెంటే కొంచెం వాటిని ట్యాకిల్ చేసుకోవాలి. మందులు అందుబాటులో షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి కదా, అన్నీ ఏవి ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది అన్నీ చూసుకోవాలి వాళ్ళు. ఓకే ఫైనల్లీ మీరు ఆర్ఎంపీ వాళ్ళకి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఆర్ఎంపీ వాళ్ళకి సూటిగా ఏం చెప్తారు? సూటిగా ఆర్ఎంపీ వాళ్ళకి చెప్పేది ఏం లేదు. నేను ఎప్పటి నుంచో నేను అందరికీ విన్నవించేది ఏంటంటే
మీకు తెలియని వైద్యం అలాంటి జోలికి వెళ్ళకండి. మనం ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఎవరైనా మనందరం మన బాధ్యత ఏంటంటే తోటి వారికి నష్టం జరగకూడదు. వాళ్ళు మంచి చేయకపోయినా పర్లేదు, వాళ్ళు నష్టం అయితే చేయొద్దు. తెలిసి తెలియకుండా మనం ఏదైనా చేయడం వల్ల వాళ్ళు నష్టం జరిగితే మనము బాధపడతాం, వాళ్ళు బాధపడతారు, కుటుంబం మొత్తం రోడ్డున పడతారు చాలామంది. ఎందుకంటే ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తున్నాం. కొంతమంది వైద్యం వికటించి చనిపోవడం, కొంతమంది డిలే అవ్వడం, ఇట్లా వీటన్నిటి వల్ల మీకు నష్టమే, మానసికంగా మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అంతా గందరగోళంగానే ఉంది. సో మీకు నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీ పరిధి ఫస్ట్ ఎయిడ్ వరకు చేసి పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా వద్దు, మన 100 పడకల క్లాస్ ఎంత వీలైతే అంత, అట్లీస్ట్ అందులో 10 మందికి 3-4కైనా మంచి జరుగుతుంది. అట్టే పట్టి ఉంచుకుంటే చాలామందికి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. యా సరే, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలో మొత్తం అంటే తొలగిస్తే కనుక వాళ్ళు దీని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, వైద్యం మీదనే. ఒక నిమిషం. అయితే ఇప్పుడు వాళ్ళని తొలగిస్తే వాళ్ళ జీవనాధారం ఏంటి? నేను తొలగించమనట్లే, నేనేమన్నాను చెప్పా కదా. ఇప్పుడు అందులో ఒక చదువుకున్న వాళ్ళు, కొంచెం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఒక డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇట్లా ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి మంచి క్వాలిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు అంబులెన్స్లో అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్గా ఉంచండి. సిపిఆర్ వేసే చాలామంది పాము కాటుతో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చనిపోతున్నారు. అంబులెన్స్లో వాళ్ళు అట్లీస్ట్ సిపిఆర్ చేసి కొన్ని రకాల అవి చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయి. చిన్న ప్రొసీజర్స్, దాంతో చాలామంది బతికిపోతారు. మనం అనుకుంటాం కానీ కేవలం సిపిఆర్తోనే ఒక అర్ధగంట వరకు మన ప్రాణాన్ని కాపాడవచ్చు. అలాంటివన్నీ ఆర్ఎంపీలు పిఎంపీలు ఎడ్యుకేటెడ్ అందులో క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి నేర్పించేసాను. వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఆ ఊర్లో ఒక మంచి గుర్తింపు ఉంటుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. యా, రాబోయే రోజుల్లో విలేజ్లలో ఎంబీబీఎస్ డాక్టర్ల యొక్క పరంపర కొనసాగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ వస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇయర్లీ. ఇప్పుడు బయట హైదరాబాద్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి 18,000, 20,000 శాలరీ ఇస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ పని చేయకుండా ఊళ్ళలోకి వచ్చి చేసే అవకాశాలు ఉన్నాయి. సో విలేజ్లోకి వస్తారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఎంతో కొంత విలేజ్కి వస్తారు. విలేజ్లో వచ్చేస్తే ఇంకా ఆర్ఎంపీ పిఎంపీ ఉండకపోవచ్చు మేబీ, అంతేనా? ఉంటారు, పూర్తి వ్యవస్థ అనేది పోదు, ఉంటారు, ఉండకుండా ఇక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అది పూర్తిగా. కాకపోతే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఆర్ఎంపీ పిఎంపీకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే? నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి మన వ్యవస్థలోనే. ఇప్పుడు వాళ్ళకు పేషెంట్కి రాత్రిపూట 2 గంటలకు వాడికి ఏమన్నా అయితే పాపం వాళ్ళే చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంత దూరం రారు, అతను చేసేవాళ్ళు ఉన్నారు. అతనికి నేనేం చెప్తాల్సుకున్నా అంటే మీ చేతనంతా చేసి పంపించండి, అక్కడే ఉంచి పెట్టుకోకుండా చెప్తున్నాను. లిమిట్స్ ఏదైనా మీ లిమిట్స్. రెండోది, మీ వ్యవస్థ అంతా కలిసి ఆర్ఎంపీ పిఎంపీలు అందరూ ఒక అసోసియేషన్ ఉన్నారు, అందరూ కలిసి గవర్నమెంట్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అవి ప్రాక్టీస్ చేయించుకొని, అవసరం, ఖచ్చితంగా దేశానికి అవసరం ఇది. ఆ పని చేయండి, అది ఇంకా అంతకన్నా మంచిది ఇంకేం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సిపిఆర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఈ రెండింటి మీద చాలా వరకు ట్రైనింగ్ తీసుకోవచ్చు, అవసరం. యా, మీరు ఇచ్చే సలహా సూచనలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా ఫైనల్లీ? ఓకే, రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.